నాన్నగారు మీరు బాబాజీ దగ్గరికి ఎలా వెళ్ళగలిగారు? అసలు బాబాజీ ఎవరు? బాబాజీ దగ్గరికి మీరు వెళ్ళడానికి కారణం ఏంటి? మీరు బాబాజీ దగ్గరికి వెళ్ళి బాబా గారిని తెలుసుకున్నది ఏంటి? బాబాజీ రివర్సల్గా మనం నమ్మించున్నాం. దివ్యావతార్ శ్రీ 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 సుశాంత్ జ్యోతిర్మయ వారు సన్నిధికి నేను 2002 సంవత్సరం 77వ జన్మదిన వేడుకలు బాబాజీ గారు జ్యోతిర్మయ ప్రభు గారు హైదరాబాద్లో అతను పుట్టినరోజు పండుగ చేసుకోవడానికి అక్కడ భక్తులందరూ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ మూమెంట్లో నేను కొన్ని కష్టాల్లో కూలిపోతే ఆ కష్టాలు నాకు చాలా బాధ అనిపించింది. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష, ఇలాంటి కష్టాలు పెట్టు, ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, నన్ను తట్టుకోలేకపోతున్నాను. అందుచేత నాకు ఈ జీవితం ఎందుకు, ఈ జీవితాన్ని ఇంకా విముక్తి చేసుకుని ఉంటేనే కానీ నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను ఈ బాధలు అని చెప్పేసి నా మనసులో ఏడ్చాను, భగవంతుని ప్రార్థిస్తూ. ఏడిస్తే అప్పుడేమో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాను. కానీ అప్పుడు బాబా గారు మరి భగవంతుడు నాకు ధైర్యాన్ని ఇచ్చి, ఆ ధైర్యంతో పిచ్చోడా, నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు, నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది, నువ్వు ఎన్నో ఇంకా అనుభవించాలి, చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా నువ్వు చెయ్యాలి, అందుచేత నువ్వు తిరిగి మాకు నేనున్నాను అని చెప్పేసి నాకు ఒక థాట్ వచ్చింది. ఒక థాట్ వచ్చి ధైర్యం ఇచ్చాడు భగవంతుడు. బాబాజీ సంకల్పం పుట్టింది. అందుచేత నేను వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నానండి. భగవంతుడు మనకి మళ్ళీ ధైర్యం తెచ్చాడు, ఇలాంటి పనులు మనం చేయడం కూడా తప్పు కూడా, మనం ఉండి సాధించాలి కానీ లేకుండా సాధించకూడదు అనేసి నాకు మళ్ళీ కలిగిన తర్వాత ఒక అస్సాం దగ్గరికి వెళ్తే ఆ అస్సాం నాకు సహకారం చేసి నా పని బాబా గారే చేయించినట్టుగా నేను భగవంతుడు నాకు సహకరించాడని చెప్పేసి నేను నమ్మిన తర్వాత నేను బాగా చిక్కిపోయాను. అంటే నిద్ర పట్టేది కాదు, అన్నం తినేవాడు కాదు, నాకు ఏంటి బాధ వచ్చాయని చెప్పేసి ఈ విధంగా చిక్కిపోతే ఒక మహానుభావుడు మాకు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అనేసి ఒక ఆయన మాకు మండలానికి తెలిసి కసికోట మండలానికి ఆయన రావడం జరిగింది. మా గ్రామం వచ్చేవారు. వచ్చిన తర్వాత బాగా పరిచయం అయింది ఆయనకి నాకు. ఆయన ఒక మాట చెప్పారు, డీలర్ గారు, నేను డీలర్గా మా ప్రజలందరికీ కూడా శాసనసభ్యులు పంపిణీ చేసేవాడిని. ఆ చేసి మూమెంట్లో ఆయనకి నాకు బాగా పరిచయం అవడం జరిగింది. పరిచయం అయిన తర్వాత అతను నన్ను చూసి దిగ్భ్రాంతి అయిపోయారు. ఏంటి డీలర్గా మనం నెలలో చూస్తే అంత ఆనందంగా ఉన్నాడు, ఈ వేళ ఒకసారి ఏ విధంగా అయిపోయారని చెప్పేసి నన్ను ప్రశ్నించారు. ఏమిటి డీలర్గా ఇలాగైపోయారు, పరిస్థితి ఏంటి ఇలాగైపోయారని చెప్పేసి అడగడం జరిగింది. కొన్ని కారణాల వల్ల నాకు ఇది ఇలాగైందంటే నిద్ర పట్టడం లేదు, తర్వాత తిండి కూడా తినబుద్ధి చేయటం లేదు, అని చేత ఈ విధంగా ఉన్నానని చెప్పలేదు. అప్పుడు ఏం చెప్పారంటే ఆయన రాయగతంలో 2001లో బాబాజీ గారు అమర్పూర్ అనే మెట్ట ఉంది అక్కడ, ఆ మెట్ట దగ్గరికి ఆయన రావడం జరిగింది. ఆయన అక్కడ ఉంటున్నారు. ఆయన దగ్గరికి ఒకసారి మీరు వెళ్ళండి అన్నారు. వెళ్ళనగానే బాబా గారు ఉన్నారట, వెళ్ళాలని నా తపన అలా కలిగింది అన్నమాట. కలిగితే ఒక రోజు వెళ్ళడం జరిగిందండి. శివగారు అనేసి ఒక పాట ఒకటి ఉంటుందండి, ఆ పాటలో శివగారు ఉన్నారు, అసలు అక్కడే ఉన్నారు అని చెప్పారండి. బాబా గారిని హైదరాబాద్ భక్తులందరూ కూడా అక్కడ పుట్టినరోజు పండుగ 77వ సంవత్సరం పుట్టినరోజు పండుగ చేసుకోవడానికి తీసుకెళ్లారు. అక్కడ పండుగ జరుగుతుంది బాబా గారికి. అంచేత ఆయన ఇప్పుడు లేరు, ఆయన పలానా డేట్ వస్తారు, తారీఖు వస్తారు, ఆ తారీఖు నువ్వు బాబా గారిని దర్శనం పొందితే బాబా గారు ఏంటనేది తెలుస్తారని అన్నారు. అనగానే అదే ప్రకారంగా నా దృష్టిలో కలగా ఉండిపోయి బాబా గారు ఎప్పుడు వస్తారు అనుకుంటూ ఆ తారీఖు రాగానే వెంటనే నేను వెళ్ళడం జరిగింది. 3 గంటల టైంకి వెళ్ళాను. మధ్యాహ్నం 3 అయింది. బాబా గారు ఆశ్రమంలో పీఠం మీద ఒక్కడే కూర్చొని ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారంటే మామూలుగా మానవ ఆకృతిలో ఉన్నారు, మానవ స్వరూపంలో ఉన్నారు. కానీ నేను ఎదరగా తూర్పుతుండగా గుమ్మం ఉంది, ఆ గుమ్మం ఎదురుగా నిలబడ్డాను. నేను నిలబడిన తర్వాత ఆయన నాకు ఏమని కనిపించారంటే, మరి నా అదృష్టమో ఏటో నా తల్లిదండ్రులు పుణ్యం వల్ల దేని వల్ల కానీ పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన నాకు సాక్షాత్తు పరమేశ్వరుని దర్శనం ఇచ్చారు. పరమేశ్వరుడు ఆ రూపంలో నాకు దర్శనం ఇచ్చారండి. దర్శనంగా నేను తన్మయం పొందేశాను. తన్మయం పొంది తండ్రి ఓ పరమేశ్వర అనేసి నేను వేడుకున్నానండి. వేడుకోగానే అప్పుడు బాబు అక్కడ నిలబడిపోయావా, రా నా దగ్గర రా అని దగ్గర చేర్చుకొని నిలబడ్డాను. నేను నమస్కారం పెట్టుకుంటూ నిలబడ్డాను. నిలబడిన తర్వాత బాబు నిలబడద్దు, కూర్చో అన్నారు. కూర్చున్న తర్వాత నాన్న నీకు నేనెవరో నీకు తెలియదు, నువ్వేంటో నువ్వెవరో నాకు తెలుసు,
కాబట్టి నేను ఒక 2 మాటలు చెప్తాను. ఆ 2 మాటలు నువ్వు పాటించాలా, ఆశించగలవా అని అడిగారు. తండ్రి మీరు నాకు ఇప్పుడే సాక్షాత్తు పరమేశ్వరుగా చూపించారు, మీరు మానవులు కాదు మహాత్ముడివి, నాకు భగవత్ స్వరూపం చూపించారు, పరమేశ్వర స్వరూపం చూపించారు, మీరు దైవమేంటి అన్నాను. నేను దైవమే, నేను మానవునే అని తెలిసిగా అన్నారండి. సరదాగా అని తర్వాత కూర్చోమన్నారు. కూర్చున్నాను. నువ్వేం లేదు, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు జ్ఞానోదయం అవుతుంది, నీకు మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన అప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు ఇక్కడ నుండి నేను దర్శనం పొందావు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నాన్నని అమ్మని ఇద్దరిని కూడా స్నానం చేయించు ముందు చెప్పు. ముందు ఇలా నేను పలానా దగ్గర బాబాగారి దగ్గరికి వెళ్ళాను, జ్యోతిర్మయ బాబాగారి దగ్గరికి వెళ్ళాను, బాబాగారు మీకు నాకు ఈ విధంగా చెప్పారు, చెప్పినట్టు నేను చేస్తాను, మీరు నా మనవి వినాలని చెప్పేసి నేను వేడుకున్నాను. మా తల్లిదండ్రులు వేడుకోగానే చెప్పినట్టు కొన్ని బియ్యం అత్యంతాలు తీసుకో, పువ్వులు తెచ్చుకో, కొద్దిగా తర్వాత పసుపు కుంకుమ పాలు, నువ్వు అంతే నీళ్లు దగ్గర పెట్టుకొని ఒక పళ్ళు తీసుకొని పళ్ళులో ఇద్దరు చెట్టు కుర్చీలో కూర్చోబెట్టి పళ్ళులో ఇద్దరు పాదాలు కూడా పళ్ళులో పెట్టించి చూసేసి మళ్ళీ పాదాల పళ్ళులో పెట్టమన్నారు. పళ్ళులో పెట్టగానే మళ్ళీ అత్యంతలు పువ్వులతోటి పసుపు కుంకుమతో తర్వాత ప్రసాదం ఇచ్చారు బాబాగారు. పాదాలను పూజ చేశాను. పూజ చేశానండి. మాతృపూజ ఇది రాదని చెప్పి మోక్షం లేదన్నారు. తల్లిదండ్రులు పాద పద్మంలోనే కింద మీ సామ్రాజ్యం ఉంది అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చేశానండి. చేస్తే రాత్రికి అది చేసిన తర్వాత ఎవరన్నట్టు వాళ్ళే ఏదో పలహారాలు తిన్నాము, మామూలు పడుకున్నాం. రాత్రికి నా కల్లో స్వయంగా బాబా గారు ప్రత్యక్షమయ్యారు. మళ్ళీ ప్రత్యక్షమించి అంటే నేను తల్లిదండ్రులు పూజించినందుకు మళ్ళీ నాకు కనిపించారు మామూలు రూపంలో. ఇప్పుడు అక్కడ పీఠంలో ఎవరైతే కూర్చున్నారో సర్వేశ్వరు చెప్పినట్టు చేసావు, చాలా నీకు అనేసి ఆశీర్వాదం ఇచ్చినట్టు చెప్పడం జరిగిందండి. నీకేం భయం లేదు, ధైర్యం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన దగ్గర ఇప్పుడు నాకు జ్ఞానోదయం కలిగిందండి. తల్లిదండ్రులు మాతృపూజ చేశాను, నాకు జ్ఞానం వికసించింది. అప్పుడు ఏంటంటే బాబా గారిని జ్యోతి పెట్టుకోవడం, జ్యోతి ఎప్పుడు ఎప్పుడు కూడా లక్షణభవనం నాకు ఇష్టం వచ్చినప్పుడు జ్యోతి వెలుగుతుండేది, దండం పెట్టుకుంటుంది. రానా కృష్ణ అనేసి బాబా గారిని దర్శించక ముందు ఏదో రూపాన్ని నేను ప్రార్థన చేసుకునేవాడిని. కానీ బాబా గారిని ఎప్పుడైతే నాకు దర్శనం పొందానో, జ్యోతిని ఎప్పుడైతే నేను ఆరాధించానో అప్పుడు నుండి నాకు జ్ఞానోదయం పూర్తిగా కలిగిందండి. ధైర్యం వచ్చింది. ఇప్పుడు అప్పుడే అందరూ చిన్న అప్పులు పోలేనండి. అప్పుడే అందరూ కూడా ఇంటి మీద వచ్చి పడేవారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు, మా శరీరంగా కృంగిపోయాను. అలాంటప్పుడు అప్పులు అందరూ వస్తుంటే వాళ్ళందరూ కూడా నేర్పుగా నాన్న నేను ఇస్తాను పులిలా వచ్చేవారండి. వెళ్ళిపోతుండేవారండి. అలాగా ఎంతో మంది అలాగా మా అమ్మ నా నాన్న కూడా చాలా బాధపడేవారు నా పరిస్థితి చూసి. కానీ వాళ్ళు కూడా అయ్యో నా కొడుకేటి ఎలా పరిస్థితి వచ్చింది, ఇంత చేసుకున్నాడు. అయితే నేను చెడ్డిపోయి చాలా పని చేయలేదు, వర్క్లో దిగి వర్క్లో పోటీ చేశాను. అది వ్యాపారం దగ్గర వ్యాపారం చేశాను. ఆ విధంగా ఈ విధంగా జరిగిందండి. జరిగిన తర్వాత అప్పుడు ప్రతి ఆదివారం కూడా తెల్లవారుగానే స్నానం చేసి పొద్దున్నే జ్యోతి వెలిగించుకుని ఆరాధన కార్యక్రమం చేసుకుని బాబా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు దర్శనానికి ఆదివారం అతను తమశిష్యుడట బాబా గారు రాజ్బాబు గారు. ఆయన తర్వాత నర్సీపట్నం తహసీల్దార్ గారు, ఆయన కొత్త పూజారి గారు అండి. ఆయన అలా పెద్ద తర్వాత ఎక్కడెక్కడో విశాఖపట్నం వచ్చేవారు. భక్తులందరూ కూడా ఆదివారం కూడా బాబా గారు ఉండేటప్పుడు భక్తులు రావడం జరిగిందండి. అప్పుడు డాక్టర్ గారు తుండింటి వెలంపేట నుండి చొక్కా రామణ గారు అని చెప్పి డాక్టర్ గారు, తర్వాత పెద్దాపురం నుండి ఆచార్య గారు, వీళ్ళందరూ కూడా బాగా పరిచయం అయ్యారండి. 18 వారాలు వెళ్ళానండి. ఇప్పుడు ఆచార్య గారు, తర్వాత ఏంటంటే డాక్టర్ గారు, తర్వాత వాసు గారు, భారత్ గారు, వీళ్ళందరూ కూడా మీ ఇంటి దగ్గర 7 వారాలు ఆరాధన పెట్టుకోపోయినా నీకు ఇంకా బాగా మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. చెప్పడం జరిగిన వెంటనే నేను 7 వారాలు కూడా ఆరాధన పెట్టడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా చుట్టుపక్కల భక్తులందరూ వచ్చారు. ఆదివారం పెట్టాం అన్నమాట. అలా పెట్టాము. 5వ వారం నాడు బాబా గారి దర్శనానికి వెళ్ళాం. డాక్టర్ గారు, నేను, అందరం కూడా 50 మంది భక్తులు ఉన్నారండి పీఠంలో. 50 మంది భక్తులు ఉంటుండగా పైడన్నా లేదన్నారు. లేచాను. లేచిన తర్వాత నేను మీ ఇంటికి వస్తున్నాను, నువ్వు నన్ను తీసుకెళ్ళగలవా అని అడిగారండి. అప్పుడు నేను అదొక తనమయం పొందించాను. బాబా గారు మా ఇంటికి వచ్చేస్తానంటున్నారు, నేను తీసుకెళ్ళగలను అని అడిగారు. ఎలా తీసుకెళ్ళాలి ఏదైనా నేను నా అంతటా నేనే ఆతులు పడుతున్నానండి. అంతలోకి ఒకటి అన్నానండి, నువ్వు ఆతులు పడవద్దు అని చెప్పేసి వాసు మీద లేచారు. పైన సాయం చేయి, సపోర్ట్గా నిలబడి ఉపన్యాసం ఎలాంటి అన్నారు అంటే నేను మాట్లాడానండి. తండ్రి, నేను
మీ దర్శనం పొందాను. కానీ మా ఏరియా ప్రజలు మీరు ఎవరని తెలియదు. కాబట్టి మీరు వస్తున్నారు కాబట్టి మా ఏరియా ప్రజలందరి కోసం నా ఇంటికి వెళ్ళడం కాదండి, అందరి కోసం రావాలని అన్నాను. అంటే ఇంకా సంతృప్తి పడిపోయారు బాబాజీ గారు. వాసు పైన ఇంటికి వెళ్తానంటే ఆయన అందరి కోసం రమ్మంటాడు. మరి ఉపన్యాసం అయితే ఎక్కడ దగ్గర ఆ ఉపన్యాసం ఇచ్చి జాగే ఎక్కడ చూడండి అతను సహకరించండి అన్నారు. వాడు కన్నూరుపాలెం పెట్టండి. కన్నూరుపాలెం స్కూల్లో ఉపన్యాసం పెట్టాం. వాడు బాబాజీ పిల్లల చేత పిల్లలందరూ కూడా ఉన్నారు. పిల్లలు 10th క్లాస్ పిల్లలందరి చేత కూడా అరిచేతుల్లో జ్యోతి వెలిగించారు. పన్నులు తెప్పించి ఆ జ్యోతులతో ఊరేగింపు జరిగిందండి కన్నూరుపాలెం అంతా. జరిగిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో ప్రాథమిక పాఠశాలలో ఉపన్యాసం ఇచ్చారండి. 1500 మంది భక్తులు వచ్చారండి. 1500 మంది అంటే నేను ఆటోలో అడ్వర్టైజ్ చేశాను. పలానా మన ఏరియాకి బాబాజీ గారు వస్తున్నారు, దివ్యావతార శ్రీ శ్రీ సుశాంత్ జ్యోతిర్మయ ప్రభు గారు మనకి ఉపన్యాసం ఇవ్వడానికి కలిసి వస్తున్నారు, మనకు దర్శనం ఇవ్వడానికి, మనం శాంతింప చేయడానికి తెలియపరచడం జరిగిందండి. తర్వాత నా పాపాలను ఒక 5-6 పాపలు కారు ఇచ్చారండి. అప్పుడు అన్వేశ్వరి గారు నేను ఆయన దగ్గర జంగలపల్లిలో టోల్ కేసులో పనిచేశాను గుమస్తాగా. ఆయన కూడా కారు ఇచ్చారు, సహకరించారు. అయినా కూడా సహకరించి ఇచ్చేసానండి. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నాకు ఆ కార్యక్రమం చేయడానికి కూడా శక్తి లేకపోయినా సరే అయినా నాకు శక్తి ఇచ్చారు. అందరి చేత సేవించారు, అందరూ నాకు సహకరించారు అనమాట. పాతకొల్లిపాలెం మ్యాథ్స్ గారు ఒక అయినా, మా మామయ్య గారు ఒక ఆర్టీసీ డ్రైవర్ ఒక అయినా, వీళ్ళందరూ ఎక్కడికైనా మా మాజీ సర్పంచ్ అని పార్థేశ్వర గారు వీళ్ళందరూ కూడా నాకు బాగా సహకరించారు. దేనికని సహకరించి కార్యక్రమం దిగ్విజయంగా భిన్నంగా చేయించారు. ఎవరు ఆ పరమాత్ముడే నాలో ఉండి అందరి చేత కూడా చేయించారు అనమాట. నాకు ఆ సహకారం చేశారు. అయితే ఇక్కడ ఏంటి ప్రయత్నం మన చేతిలో. ప్రయత్నం మనం ఒకసారి ప్రయత్నించినట్టయితే బాబా గారు అన్ని చేశారు అన్నమాట. మన ఊహకు అంతకంటే అంతగా మించి అప్రూపంగా జరిగింది. అప్పుడు ఉపన్యాసం 1500 మంది భక్తులు వచ్చారు. 1500 మంది ఉపన్యాసం అయిపోయిన తర్వాత నేను ఇంటికి వస్తున్నాను. ఇంటికి వెళ్ళాలి ఒకసారి ఆశీర్వాదం ఇవ్వాలి వెళ్దాం అని చెప్పేసి ముందు ఏంటంటే అమ్మని నాన్న అందరూ కూడా అక్కడ చెప్పాము. పంపించారు పిల్లవాదిని. తర్వాత బాబాజీ గారు, నేను, తర్వాత కార్లలో పెద్దలందరూ కూడా చాలా జనం వచ్చారండి. వస్తే అప్పుడు ఒక ఎత్తు జరిగిందండి. కాపని అమ్మ బోర్ అండి మాకు అప్పుడు నీరు ఇలా పైప్ లైన్ లేవు. బోరు అక్కడ మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు బోరు పంచాయతీ బోరు పోయించారండి. ఆ పంచాయతీ బోరులో నీరు పడిదామా ఒక బిందుతోటి కొద్ది పసుపు తీసి బాబా గారు పాటలు పడుదాము అని చెప్పేసి అంటే బాబా గారు కారు దిగిన ఏమన్నా తెలిసిందండి. అయినా నువ్వు నా కారు కడవద్దు, ఏ కడవద్దు, ఏం లేదు రా అన్నా. కానీ చీకటి కావాలి అయిపోయింది. మా ఇంట్లో అన్నయ్య గారి ఇంట్లో కరెంట్ ఉంది, పంచాయతీ లైట్లు. బాబా గారి ఇంట్లో పక్కన మా ఇంట్లో చీకటిగా ఉందండి. పైన ఉంది సదా ఫోన్ ఉందా, ఆ ఫోన్ మీద లైట్ వెళ్తుంది. ఆ లైట్ కూడా వెళ్ళలేదండి. అప్పుడు లైన్ మీద అదే బాబు సోమేడు ఒకసారి ఫ్రీజ్ లో పోయి వెళ్ళిపోయి గబ్బులు తగ్గించడం చీకటి కావాలి అనుకున్నాం. వాడు బాబా గారు ఏమన్నా పైడన్నా నీకు చీకటి నిన్ను బీర్చుకోవడానికి నేను వచ్చాను, నీకు ఎలాగే ఉంటుంది రాని చెప్పి గుమ్మలోకి అప్పుడు ఒకటే కదండి. ఇది వంట సెట్ నుండి వంటగా అదే వాళ్ళని ఇటే వాళ్ళని ఉండేదండి. బాబా గారు ముందు వెళ్ళిపోయారు. రండి అన్నారు. మా కుటుంబాన్ని అందరూ రమ్మన్నారు. రమ్మని తర్వాత మదర్సి నిలబడమన్నారు. నిలబడడం జ్యోతి వెళ్తుంది. జ్యోతి వెళ్తుంది అన్నారు. నీకెంత కాంతి నీగా నీ దేవుడు ఇక్కడే ఉన్నాడయ్యా, నీ దేవుడుగా జ్యోతిలో నీకు అవతరిస్తున్నాడు, నీ కాంతి కావాలా రా చెప్పేసి ఇలా చేయాలి అన్నారండి. సినిమాలో బాక్సింగ్ తెల్లని పడుతుంది చూసారా, నాకు మొక్క మీద బాక్సింగ్ లాగా వచ్చి పడ్డది. బాబా గారు చేతి నుండి కిరణాలు వచ్చాయండి. చేతి నుండి వచ్చేది కిరణాలు. ఆ కిరణాలు నా భూముఖానికి ముఖానికి కడికి తగిలేయండి. తగిలితే ఆయన ఎవరన్నా తెలిసిందండి బంగారు ఛాయారూపంలో కనిపిస్తున్నాను. చూడండి ఇప్పుడు మనం చిమ్మిని పెడుతున్నాం, బాబా గారు జ్యోతి పెడుతున్నాం, చిమ్మిలో ఛాయారూపంలో కనిపిస్తున్నారు. అలాగే ఆ రోజు నాకు అలా కనిపించాడు. నేను ఉడికిపోతున్నాను. నాకు అసలు అగ్నిగా కనిపిస్తున్నాను అనమాట. నేను అదొక రకంగా అయిపోయాను. అదొక తన్మయం అయిపోయింది అనమాట. అయిపోతేప్పటికి తండ్రి పరమేశ్వర జ్యోతిర్మయ మాట్లాడారండి. నేను మీ ఇంటికి ఎందుకు వచ్చాను అనుకున్నావు, నీకు 3 వరాలు ఇవ్వడానికి వచ్చాను అన్నారండి. అప్పుడు నేను ఏమన్నా తెలిసిందండి, తండ్రి మీ పాలన బొమ్మలో నా బొమ్మలో పాపం మోపారు, నేను తండ్రిని అయిపోయాను, ఇంకా నాకు ఏం కావాలండి అన్నాను. అంటే లేదయ్యా 3 వరాలు కోరుకోమంటున్నాను కదా, కోరుకున్నాను. లేదండి నాకు మీరు ఏం చేసినా సరే మీరే, నాకు మీరే తప్ప ఇంకెవరు నా కోరికలు లేవు, నాకు నేను కోరడానికి ఇంకేం లేవు, ఇంకా మీరే ఏం చేసినా సరే నా పిల్లలు నన్ను మా కుటుంబాన్ని అంతా కూడా మీరు ఏం చేస్తారో చెయ్యండి అన్నాను. అంటే ఏంటంటే మీరు కోరుకోమంటే ఏ విధంగా మాట్లాడుతున్నా, నేను దండిని అయిపోయాను. మీరు రావడం మీ పాపం మోపారు, సాక్షాత్తు నాకు ఇప్పుడు పరమేశ్వర అక్కడ ఇచ్చారు, పీఠంలో ఇచ్చారు అమర్పుల్లో. ఇక్కడ మళ్ళీ నాకు ఏంటంటే ఛాయా రూపంలో అగ్ని రూపంలో మీరు ఇప్పుడు కనిపించారు, నాకు తేజస్ రూపంలో కనిపించారు. ఇంకా నాకు ఏం కావాలండి అన్నానండి. అంటే అప్పుడు అయితే ఈ రోజు నుండి నీకు తినడానికి తిండికి కరువు ఉండదు, నీ కుటుంబానికి నీకు, అలాగే కట్టుకోవడానికి సమాజంలో తిరగడానికి తెల్లటి బట్ట ఎప్పుడు కూడా నువ్వు బట్టకు లోపల నీ కుటుంబానికి నీకు కూడా, అలాగే నీకు గృహం ఇస్తాను.
ఈ గృహం చాలదు, నీకు గృహం ఇస్తాను, అవును. గృహం కట్టుకుంటాం అవును. అని చెప్పడం జరిగిందండి. ఆ విధంగా బాబా గారు అని చెప్పినట్టుగానే చెప్పినట్టుగానే అన్ని కూడా కోరికలు దిగాయి. అది అది ఎలా జరిగిందా, పాపకి పెళ్లి చేద్దారని చెప్పేసి నిర్ణయించుకున్నానండి. బాబా గారి దగ్గర డాక్టర్ గారు నేను వెళ్ళాం, మరి పాపగా పెళ్లి చేయాలని. నువ్వు మీ మేనల్లికి ఇవ్వడానికి అని చెప్పి సిద్ధమయ్యావు కదా, మరి మీ మేనల్లికి చేస్తావా అని అడిగారండి. మా ఆవిడ నేను పాప ముగ్గురు కలిసి వెళ్ళాం. అంటే అవునండి, ఆయన చూడు మరి మేనల్లికి ఇవ్వడానికి మనం మాట్లాడుకున్నాం, నిర్ణయించుకున్నాం. అయితే 1 సంవత్సరం టైం ఇస్తున్నాం. ఆయన చిన్న గుణాల్లో బాగోలేదు అని చేత 1 సంవత్సరం టైం ఇస్తాను, మీరు అప్పటి పాపకి అప్పటి వయసు ముగిపోలేదు, పెళ్లి చేస్తాను, నేనే చేస్తాను పెళ్లి ఆగన్నారు. మా సంవత్సరం ఆగండి అని చెప్పడం జరిగింది బాబాజీ గారు. అయిన తర్వాత మంచి సంబంధం, జాబ్ సంబంధం బాబాజీ గారు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి బాబాజీ గారు పాపకి ఇద్దరికి ఇష్టమయ్యేటట్టు చేశారు. బాబాజీ గారికి కుర్రోడు ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. దర్శనం పొందారు. పొందిన తర్వాత పెళ్లి జరగడానికి అని చెప్పి ప్రయత్నం ముహూర్తం పెట్టమన్నారు. ముహూర్తం పెట్టాను. ముహూర్తం పెట్టిన తర్వాత నా దగ్గర క్యాష్ అనేది లేదు, లేకపోతే ల్యాండ్ ఉంది, మా మిస్సెస్ తారీఖు ల్యాండ్ అలా నాన్నగారు ఇచ్చింది. ఆ ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నం చేస్తే అక్కడ బంధువులు కొద్దిగా ఇబ్బందులు గురి చేశారు. ఇబ్బందులు గురి చేయడం అమ్మకం అవ్వలేదు. అమ్మకం అవ్వకపోతే డాక్టర్ గారు నేను కలిసి బాబా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇలా మోసం పెట్టేసామండి, భూమి అమ్మకం జరుగుతుంది, క్యాష్ అనేది పెళ్లికి క్యాష్ అనేది లేదంటే డాక్టర్ గారిని దెబ్బలాడారు బాబాజీ గారు. రమణ, పెళ్లి మోసం పెట్టేసావు, డబ్బులు ఏంటనే పెళ్లి ఎలా చేస్తావు అనేసి మాట అనడం జరిగిందండి. పెళ్ళి అయితే వెళ్ళండి, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని అన్నారు. అనగానే మర్నాడే అమరమ్మని పంపించారు. అమరమ్మ వచ్చి వదిన గారు, అన్నయ్య గారు, మరి పాపకి పెళ్లి మొత్తం పెట్టేశారట కదా, అప్పటికి 7 రోజులు ఉందండి. 7 రోజులు చూడండి మహత్యం, ఎలాంటి మహత్యం. ఆ 7 రోజుల్లో సంబంధం నిజంగా డబ్బు వాళ్ళంతటా వాళ్ళు తెచ్చేవడం జరిగిందండి. ఆ అమ్మగారి ద్వారా వచ్చి జ్యోతి దగ్గర నుండి ప్రార్థన చేశారు. అమ్మగారు 5 రూపాయలు కాసు పెట్టారు జ్యోతి దగ్గర. 5 రూపాయలు కాసు పెట్టగా 2 లక్షలు కావాలని అడిగారు. 6 లక్షలను, కానీ 6 లక్షలు కూడా వెంటనే ఆవిడ అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మా మాజీ సర్పంచ్ గారి దగ్గర వెళ్ళాను. మా అబ్బాయి, మా అన్నగారు అబ్బాయి నేను వెళ్ళిన తర్వాత ఒక ఆయన వచ్చారండి. అడ్డా ఉందండి ఇక్కడ దగ్గర, అడ్డం అడ్డా ఉంది. అడ్డం కావండి రాజులే ఆయన వచ్చారు. ఎలాగని చెప్పేసి మేము అన్నామండి. ఆయనతోటి టక్కన ఫోన్ చేశారండి. చూడండి, ఆయనలో ప్రవేశించారు. టక్కన ఫోన్ చేసేటప్పుడు ఎంత కావాలన్నారు, 6 లక్షలు కావాలన్నారు. ఇస్తాను, అయితే సాయంత్రం పట్టుకొచ్చి ఇచ్చేస్తామన్నారు. సాయంత్రం కల్లా పట్టుకొచ్చి ఇచ్చారండి. అప్పటికప్పుడే బట్టలు అన్నీ కూడా మొత్తం 7 రోజులు అన్నీ కూడా అతనికి ఇచ్చిన కట్నం అన్నీ కూడా ఏర్పాటు చేశాండి. ఏర్పాటు చేసిన పెళ్లి ఘనంగా ఎవరు అడిగారండి. నేను ఇలా తిరగడం చూసి డబ్బు లేకుండా చేసి, డబ్బు లేకుండా కూడబెట్టుకుంటారు, ఏది లేకుండా మా ఊరు మా కుటుంబంలో అయితే బయట కూడా అయితే నాకు తెలిసిన అందరూ కూడా ఏంటి ఎల్లుడా ఇచ్చాడు వీడు నాకేం లేకుండా అలాంటిది మీరు చెప్తే నమ్మరు. కానీ నిశ్చితార్థం నాడు 70 మంది మా ఊరికి తీసుకొచ్చారండి. కారు మీద వచ్చారు అందరూ కూడా. ఏంటి ఇలా మంచి సంబంధం చేశాడు. తర్వాత 5 మంది ఆగిపోయారు అందరూ కూడా. పెళ్లి కూడా అలాగే అయిందండి. 4 బస్సులు పెట్టాను. బస్సులు స్కూల్ బస్సులు అన్ని కూడా ఏర్పాటు. పాప కూడా ఒక విజ్ఞాన విహారంలో టీచర్గా చేసేదండి. అక్కడ ఆ పలుకుబడి పెట్టి పాప పలుకుని పెట్టి కూడా మొత్తం వచ్చారు. అందరూ పోయి ఘనంగా జరిగిందండి. తాటిపాకలో పెళ్లి గ్రాండ్ గా జరిగిందండి పెళ్లి. అది ఎవరు చేశారు? జ్యోతిర్మయ్య బాబా గారు నాకు పాపకి ఆ విధంగా చేయించారు. అది ఒకటి జరిగిందండి. తర్వాత పెళ్లి అయిన తర్వాత నాకు ఎంతో చక్కదండి. తర్వాత బాబు పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగిందండి. బాబుకి కూడా ఎంతో చక్కగా జరిగింది. బాబు పెళ్లి కూడా బాబుకి కూడా పాప పెళ్లి అయిన తర్వాత మేము 2012లో 2010లో పాప చేశాను. 2012లో బాబు చేశాను. అది కూడా ఆ పెళ్లి కూడా గ్రాండ్ గా చేయించారండి. చాలా ఉన్నాయండి. తర్వాత పాప పొందాలో నాన్న చెప్పి అంటే బయట మీద వెళ్ళడం జరిగింది. ముందు గుడిపిల్లమ్మ దర్శనం చేసుకుని వెళ్దాం సమ్మానం. ఆ గుడిపిల్లమ్మ గారిని దర్శనం చేసుకున్నాం. ఊళ్ళో చేసిన తర్వాత అమరమ్మ గారిని కలిసాం. అమరమ్మ గారు అన్నారు టీ రాసి నాన్న అన్నయ్య ఉండన్నారు. అంటే ఇంకా మేము టీ ఇప్పుడే కదా తాగాము, ఏమనుకోవద్దు అని చెప్పి బయలుదేరి మేఘాలను అప్పటికప్పుడే చిన్న చినుకులు పడ్డాయండి. ఇంకా చినుకులు కదా అని చెప్పేసి అనుకుని బయలుదేరిన చెట్టుకి వెళ్ళాము. చెట్టుకి వెళ్ళిపోతే కొద్దిగా మోపోయిందండి. మోపోగానే అక్కడ మిల్లు ఒకటి ఉంది. ఆ మిల్లు ఉండిపోయాం. ఈ చినుకులకి రోడ్డు దగ్గర సాయిబాబా గుడి ఉందండి. రోడ్డు కేసర గడపలో సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళగానే ఒక లారీ కూడా ముందులోని పాడైపోతే గ్రీజు అని తిప్పేశానండి. అదే ఫస్ట్ వర్షం. ఈ వర్షానికి గ్రీజు తర్వాత చెత్త అంతా కూడా రోడ్డు అంతా ప్రాకిసింది. ప్రాకిస్తే ఈ బైకు నిజంగా ఘాటు మీద పరిగెట్టిందండి. నేను మనిషిలో పాపేమో ఒక దగ్గర చూడిపోయింది, ఒక పాప ఒక దగ్గర చూడిపోయింది రోడ్డు మీద. తర్వాత అటు కూడా బస్సులు వస్తున్నాయి, ఇటు కూడా బస్సు వచ్చింది. బస్సులు అందరూ కూడా డబ్బు దిగేసి ఆపేసి చచ్చిపోయారని అనుకున్నానండి. కానీ నిజంగా బాబాజీ గారు నేను ఉన్నాను అనేసి నేను బండి మీదే ఉన్నాను, పడుకున్నట్టే ఉన్నాను. చచ్చిపోయాడనేసి వాళ్ళు అంటున్నాను. నేను అంతా నేను లేచేసి మళ్ళీ బండి లేపేసి నిలబెట్టాడు. అందరూ ఆచిపోయాడు.
భగవంతుడు కాపాడాడు. భగవంతుడు బాబాజీ అమ్మ అమ్మ బాబాజీ ఇద్దరు కూడా. అప్పుడు ఏమేమి చేసింది, ఆ పక్కనే తెలుగుతో ఒకటి పొందాను నేను. తర్వాత తీరా వెళ్ళిన తర్వాత కారు ఒకటి గీసుకుని బొట్టలేదు. దీని మీద రాకత వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు నేను ఐడిని పెట్టి బొట్టలతో పోయేదాన్ని స్పిన్నిస్ రూపంలో తగ్గించాడు. తీరా మెట్ల దగ్గరికి వెళ్ళామండి. బాబాజీ గారు 50 మంది ఉన్నారండి భక్తులు. బెంగళూరు నుండి వచ్చారండి, హైదరాబాద్ నుండి వచ్చారండి, వైజాగ్ నుండి వచ్చారు. అందరూ కూడా ఉపన్యాసం ఇస్తున్నారు. అక్కడ నుండి ఆగండి అని చెప్పేసి మెట్లు దిగి వచ్చేసి టైరన్నా ఏమవ్వలేదు కదమ్మా మీకు, అమ్మ నీకు నడుము నొప్పేస్తుందా, అమ్మ నీకు ఏమైనా దెబ్బలు తగిలేదా అని అడగడం జరిగిందండి. ఈ పిల్లలిద్దరు కూడా ఆశ్చర్యపోయారు. తెలియదు. అంతేప్పటికి పిల్లలిద్దరు కూడా ఏమనుకుంటున్నారంటే ఏంటి బాబాజీ గారు పిల్లలు అనుకున్నారు. అనుకునేవాడికి 2 రాజు తీసుకెళ్లారు. అంతమందిలో కూడా నిలబెట్టి టైరన్నా ఏం జరిగింది చెప్పన్నారు. తండ్రి ఈ విధంగా జరిగింది, మీరే మమ్మల్ని కాపాడారు అన్నాం. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ఆ అనుభూతి పొందానండి. ఆ తర్వాత శివరాత్రికి మా కుటుంబం అంటే ఈ కుటుంబం మా బాబు అత్త కుటుంబం 10 మంది ఆటో కట్టించుకుని వెళ్ళాను ఓ శివరాత్రికి. అక్కడ ఏమైంది, శివరాత్రికి డ్రైవర్ కుర్రోడు ఆడి చేసినట్టు డౌన్లో ఆపేశాడు, ఇంజిన్ ఆపేశాడు. ఇంజిన్ ఆపేసరికి దొడ్డు పారిపోతుంది, కట్టు రాదు, బ్రేక్ కట్టు రాకపోతే నా మీద కూడా బాబాజీ గారు అంటే మరి లోయలో పోతుంది, కింద పోతుందండి. మన జ్యోతి ఆలయం ఉందా, ఆ ఆలయంలోకి కిందకి చెట్టు పట్టు ఉన్నాయి కదా, భుజం ఉంది కదా, ఆ కింద పారిపోతుంది. వాడు బాబాజీ గారు నన్ను తిరగొట్టేసి నాకు దెబ్బ తగిలింది. కానీ ఎవరికి కూడా ఆటోలో ఏమి కూడా ఇంత పెద్ద దెబ్బ తగలేదు. రామకృష్ణ హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ గారు అప్పుడు బాబా గారి దగ్గర గుర్తుండేవారట. ఆయన తీసుకెళ్తే ఆయనేమో శుభ్రంగా మనకి ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఆ కారులోనే ఇంటికి పంపించారు. ఆ రకంగా ఎన్నో ఆ అనుభూతి తోటి పొందానండి. ఏంటి తర్వాత కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆయన వదలడు. అదే బాబా గారు నిదర్శనం చూపించారు అనమాట. అంటే అది ఎవరు అనేది ఏంటనేది తెలియపరిచారు. ఆ తర్వాత మొన్న ఇక్కడ ఈ ఆంజనేయ గుడి దగ్గరే నేను టిఫిన్కి వెళ్ళాను. టిఫిన్ చేసి వచ్చాను. బైక్ ఇలా మళ్ళీ ఇక్కడికి చింతపల్లి ఎక్కడికో కానీ కేజీ వచ్చింది మనిషిని తీసుకుని అక్కడ దింపేసి వస్తూ నేను గుర్తిస్తాను. రామగుడికి వచ్చేసి నేను ఆ సైడ్ పోతే ఈ సైడ్ని లెఫ్ట్ సైడ్ నిలవచ్చినాడు, కుడి సైడ్కి వచ్చేసి కుడి సైడ్ నేను ఉంటే కుడి సైడ్ని బండి మీద ఉండి కొడిస్తే ఈ బుర్రకి అది గాయాలు అయిపోయి కుట్టిపోయి ఆదాలు కూడా బాబాజీ గారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. చచ్చిపోయి థియేటర్కి లేడన్నారు. అంటే బాబాజీ గారు మళ్ళీ మనకి ఆయుష్ ఇచ్చాడు. అదే అన్నాను నేను, బాబా గారు నన్ను కాపాడారు. తర్వాత అనిపిసి తిరిగి వచ్చారు. అదొకటి అనుభూతి అయిందండి. తర్వాత ఇప్పుడు మీరు బాబాజీ దగ్గరికి వెళ్ళారు. బాబాజీ అంటున్నారు, ఎంతో మంది బాబాలు ఉన్నారు ఇప్పుడు ఈ మన చుట్టుపక్కల అయితేనేమి, మన దేశంలో అయితేనే, మన రాష్ట్రంలో అయితేనేమి, ప్రపంచంలో అయితేనే. కానీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు అంటున్నారు. అంటే విశ్వశాంతి అంటే ఏంటి, జ్యోతిర్మయం అంటే ఏంటి, మీరేం తెలుసుకున్నారు ఆయన గురించి? మీరు తెలిసిన విషయం చెప్పండి. నేను ఆయన సాక్షాత్తు సృష్టికర్త. మనకి కృతయుగంలో ప్రచోదన పరబ్రహ్మంగా అవతరించి అక్కడ ఉన్నటువంటి మానవులందరినీ కూడా అక్షర జ్ఞానం ఇచ్చి జ్ఞానోదయం కలిగించారు. ఇప్పుడు కృతయుగంలో కలిగించి అప్పుడు కృతయుగంలో ఆయన చెప్పినట్టు ఆచరించి సత్యాన్ని పరిపాలన చేయించారు ఆ కృతయుగంలో. అలా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కలియుగం. ఈ కలియుగంలో ఎంతో మంది మహాత్ములు పంపించారు. ఎవరు పంపించారు? జ్యోతిర్మయ ప్రభుగా పంపించారు. ప్రచోదన పరబ్రహ్మ. అప్పుడు ఈ సృష్టినంతరం కూడా మొత్తం ఏంటంటే గాలి, నీరు, భూమి, ఆకాశం, తర్వాత అగ్ని, ఈ పంచభూతాలు కూడా సృష్టించింది ఆ మహానుభావుడే. సూర్యచంద్రుని సృష్టించింది కూడా ఆ సృష్టికర్త. ఈ భూ ప్రపంచాలంతరినీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. మనకి ఏంటంటే ఆయన నిజంగా ఏమనుకుంటారంటే జ్యోతిర్మయ అంటే ఎవరో అనుకుంటారు. ఎవరో కాదండి, మనకి ప్రపంచానికి శాంతినివ్వడానికి, మన మానవులందరినీ కూడా రక్షించడానికి, 84 లక్షల జీవరాశుల్ని రక్షించడానికి వచ్చిన మహాత్ముడు, ఈ కృష్ణంతో నిర్మాణం చేసిన మహాత్ముడు దివ్యావతార శ్రీ శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు. ఆయన మనకి ఏమో మానవుడిగా మనకి అవతరించిన మహాత్ముడు ఎవరు? జ్యోతిర్మయ ప్రభు. అంతేగాని ఏమనుకుంటారంటే బాబా గారు తర్వాత ఎంతో మంది బాబాలు వచ్చారు, తర్వాత మనకి యేసుప్రభువే దేవుడు, తర్వాత అల్లాహే దేవుడు, రాముడే దేవుడు, తర్వాత కృష్ణ దేవుడు అనుకుంటారు. వీళ్ళందరూ ఏం చెప్పారంటే జ్యోతిర్మయం. ఎవరు వచ్చినా సరే వెలుగే అని చెప్పుకొచ్చారు తప్ప ఇంకోటి ఏం చెప్పలేదు. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన మహాత్ములందరూ కూడా నా తండ్రి ఉన్నాడని చేసుకోవాలి చెప్పాడు. నా తండ్రి పరలోకంలో ఉండి నన్ను పంపించాడు, నేను మిమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి, మిమ్మల్ని జ్ఞానోదయం కలిగించడానికి వెలిగిన వాడికి వచ్చినానని యేసుప్రభువు చెప్పాడు. అల్లా ఏం చెప్పాడు? నూరల్లా, ఆదిలో నూరల్లా అంటే ఎప్పుడో ఉన్నటువంటి మహాత్ముడు మళ్ళీ మనకి నన్ను పంపించాడు. నన్ను పంపిస్తే తేజస్సుని ఏమన్నాను, తేజస్సుని ఇస్తామండి అందరికీ. దివ్యావతార్ శ్రీ శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు వారు మనకి
కృతయుగంలో ప్రచోత్తర బ్రహ్మగా అవతరించి అప్పుడు పూర్వీకులు పెద్దలు అప్పుడు ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం కలిగించి ఆరాధనా కార్యక్రమం అంటే జ్యోతిని ధ్యానించమని చెప్పి అయినప్పుడు ఆ మానవులకు అందరూ కూడా జ్ఞానాక్షర ధర్మాన్ని ఇచ్చారు. ఆ జ్ఞానాక్షర ధర్మాన్ని పురస్కరించుకొని అప్పుడు వాళ్ళందరూ కూడా అనుభవించారు. అలాగే ఇప్పుడు మనకి అంతిమ గడియ అంటే కలియుగం వచ్చింది. ఈ కలియుగ అంతం వచ్చిందండి. ఈ కలియుగ అంతంలో మనకి బ్రహ్మంగారు ఒక మాట చెప్పారు. మన అందరం కూడా విన్నాం క్యాసెట్ రూపంగా. అది బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, నేను మళ్ళీ వేరే భోగ వసంతరాయులుగా నేను మళ్ళీ భూమి మీదకి వస్తాను, వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా జ్యోతి ఏ గృహంలో అయితే జ్యోతి పెరిగి జ్యోతిని దర్శించుకొని ఆరాధిస్తారో వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళ అందరిలోనూ కూడా ఉండి తోడే ఉండి నేను రక్షిస్తుంటానన్నారు. అలాగే ఆ మహాత్ముడు చెప్పినట్టుగానే ఈయన మనకి భూమి మీదకి ఈ యుగంలో ఈ అంతిమ గడిలో మనకి దివ్యావతార విశ్వసం జ్యోతిర్మయ వారు రావడం మన ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళకందరికీ కూడా శాంతిని చేకూర్చడానికి వచ్చిన మహానుభావుడు. అతను ఒకటే చెప్పారు, తల్లి తండ్రి మించిన దైవం లేదు, తల్లి తండ్రిని పూజ చేసుకోండి, సేవ చేయండి, తల్లి తండ్రి అడుగుదారులో నడవండి అని చెప్పేసి ఎంతో మనకి ఈ మానవులకందరినీ కూడా ఒక దివ్య గ్రంథం ఆయన రాశారు. కొత్త యుగంలో సత్యధర్మాన్ని ఏ విధంగా పాటింపజేశారు. ఇప్పుడు మళ్ళీ మనకి అంతిమ గడిలో ఈ కలియుగ అంతంలో మళ్ళీ మనకి దివ్య గ్రంథాన్ని పురస్కరించారు. మనకి స్వయంగా తన స్వహస్తాలతో రాసి మన మానవాళ్ళందరినీ కూడా అది చదివి తెలుసుకోమని చెప్పడం జరిగింది. అది ఆ గ్రంథాన్ని చదివి పురస్కరించుకొని చదివితే ఆ గ్రంథంలో ఉంది ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చారు, మనం ఎవరిని, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం అని చెప్పడం జరిగిందండి బాబాజీ గారు. అలాగే ఆయన ఒకటి చెప్పారండి, మీకు తల్లిదండ్రులని పూజిస్తే తల్లిదండ్రుల పాదపద్మంలోనే మోక్ష సామ్రాజ్యం ఉంది. ఇప్పుడు మీరు జ్యోతిని ఎవరైతే ఆరాధిస్తారో, జ్యోతిని ప్రార్థిస్తారో, ఆరాధన కార్యక్రమం ఎవరైతే చేస్తారో, గుణారాగ మహామంత్రాన్ని మీకు అభ్యసిస్తున్నాను. ఆ గుణాల మంత్రం ఎవరైతే పాటిస్తారో మీలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ పోయి మంచి గుణాలు మీలో ఉంటాయి. ఆ మంచి గుణాలు పురస్కరించుకొని మీకు మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను అవి చెప్పిన ప్రతి వాక్కు కూడా నేను గ్రహించుకొని విని ఆ గ్రంథాన్ని కూడా నాకు ఇచ్చారు. ఆ గ్రంథం కూడా నేను దివ్య గ్రంథం నేను చాలాసార్లు చదవడం జరిగింది. అంటే ఆయన ఎవరనేది తెలుసుకోవడం జరిగిందండి. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు, ఆయన మనం తెలుసుకోవాలి. మన మానవులందరూ కూడా తెలుసుకోవాలి. ఈ మన భూమి మీద ఉన్నటువంటి 84 జీవరాశులన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాం. అతను శాంతిని చేకూర్చబట్టికే ఆయన మనల్ని అందరూ కూడా రక్షించబట్టికే ఈ జీవరాశులన్నీ కూడా మనం బ్రతుకుతున్నాం. అలాగే మనకి ఈ జన్మ ఎంతో సుకృష్టమైన జన్మ. ఈ జన్మను మనం తెలుసుకొని ఇప్పుడు మనం ఏంటంటే బాబాజీ గారు ఏ రకంగా దివ్య గ్రంథాలు మనకి ఇచ్చారో ఆ దివ్య గ్రంథాలు చదివి దానిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా గ్రహించుకొని మనం పాటిస్తే మనకి మన మోక్ష సామ్రాజ్యం. మనకి ఏంటంటే భగవంతుల్లో ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా వెలుగొందుతున్నాయో అలాగే మనం కూడా వెలుగొందుతాము అని చెప్పి చెప్పడం జరిగింది. మన చేత మనందరం కూడా నేను జ్యోతిని ప్రతిరోజు కూడా జ్యోతిని వెలిగించి ఆ జ్యోతి ఆరాధన చేసుకుంటూ వస్తున్నాను. నేను ఆ బాబాగారు ఏంటనేది నాకు ఛాయారూపంలో ఎప్పుడు కూడా కనిపిస్తున్నారు, దర్శిస్తున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు, నన్ను కాపాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే నా పనులు కానీ నాకు ఏదైనా సరే జరిగినా సరే కానీ వెంటనే మళ్ళీ ఎంతో చక్కగా నన్ను మళ్ళీ మంచిగా జీవించేటట్టు చేయడం కానీ చేస్తున్నారు. అది నేను ఖచ్చితంగా అనుభవిస్తున్నాను. నేను సత్యం చెప్తున్నాను. నేను నా మాట మన మానవులందరూ కూడా చెప్పింది ఆచరించి మంచిగా బ్రతుకుతారని చెప్పేసి మీ పెద్దలందరికీ, పిల్లలందరికీ, తల్లిదందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ మీరు కూడా నాలాగే మీరు కూడా బాబా గారు అంటే ఏంటని తెలుసుకొని మీరు కూడా మోక్షాన్ని సామ్రాజ్యాన్ని పొందడానికి తల్లిదండ్రులను పూజించి పెద్దలను గౌరవించి తర్వాత దేశ పరిపాలన చేసే నాయకుల్ని కూడా గౌరవించి అందరినీ కూడా గౌరవించి ఒక సన్మార్గంలో నడుస్తారనేసి ఆశిస్తూ నేను బాబా గారు చెప్పిన సూక్తులన్నీ కూడా నేను గ్రహించుకొని నేను పాటించడం జరుగుతుంది. మీరు కూడా అలాగే పాటించి చక్కగా జీవనాన్ని మన పిల్లల్ని మనం కూడా చక్కగా బ్రతుకుతారని చెప్పేసి భగవంతుడి యొక్క ప్రభాభాగ్యం మనందరికీ కలగాలని చెప్పేసి అందరినీ ప్రార్థిస్తూ నేను తోటి సెలవు తీసుకుంటున్నాను. చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీ యొక్క దివ్యానుభూతి తెలియపరిచారు. ఇలా అయితే బాబా గారి తాలూకా అనుభూతులు
అవి చెప్పినా కానీ చాలా వరకు మనం అర్థం చేసుకోలేము, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఎటువంటి అనుభూతులు, నాకు కూడా చాలా అనుభూతులు ఉన్నాయి, కానీ మీరు చాలా చక్కటి అనుభూతులు తెలియపరిచి అనేక మందికి తెలియపరచాలన్న సదుద్దేశంతో మిమ్మల్ని విషయాలు మిమ్మల్ని అడగడం జరిగింది. చాలా చక్కటి విషయాలు తెలియపరిచారు. ధన్యవాదాలు నాన్నగారు. జై జ్యోతి, జగజ్యోతి. మీరు రావడం నా ఎంతో ధన్యుణ్ణి. ఇప్పుడు బాబాజీ గారు మీరు నా దగ్గరికి పంపించారు, బాబాజీ గారు పంపించడం, మీరు రావడం, నా యొక్క సందేశాన్ని ఈ మానవాళికందరినీ కూడా అందించేటట్టు ఆ తండ్రి నా నోటంతా పలికించారు. నేను పలకలేదు, నేను పలకలేదు ఈ మాటలన్నీ కూడా ఆ తండ్రి నా చేత పలికించాడు. లేదంటే ఇవన్నీ కూడా చెప్పడానికి కూడా ఒక ఇది ఉండాలి. ఆ శక్తిని ఆ పరమాత్మ జ్యోతిర్మయ ప్రభు ఎవరైతే నిస్వార్థంతో ఉంటారో ఆయన ఎడలైన తృష్టలేని హృదయంలో నేను సదా ప్రకాశిస్తూ ఉంటానన్నారు ఆయన. ఎవరైతే హృదయశుద్ధితో ఉంటారో ఆయనలో నేను స్వయం ప్రకాశమై ఉంటానన్నారు జ్యోతిర్మయ ప్రభు. కాబట్టి బాబాజీ గాని అమ్మ గాని మనకి మంచి అవకాశాన్ని ఇచ్చారు, మంచి మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. చాలా సంతోషం. జై బాబా, జై జ్యోతిర్మయ ప్రభు, జై జై జగన్మాత, బోటి పిల్లమ్మకి జై.